అది మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అది చివరి దీనికి వచ్చేసింది. ఇప్పటికే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అటు ఇటు చూస్తూ ఉన్నారు. మొన్నే చూసాం మనం 2 ఎంపీలు, అలాగే ఎవరు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, లేదా మస్తానరావు గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది. చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. దీనికి కారణం కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసుకున్నది ఇదంతా కూడా. ఇక్కడ కూడా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనేది ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం వింటున్నాం. అంటే ఆయన చివరికి ఎంత స్థాయి దిగజారిపోయాడంటే ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవటానికి నీళ్లు విజయవాడ నగరం మీద వదిలేశాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా పార్టీలో రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించాలి. ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసానికి ఆ హద్దు పొద్దు ఉంటుంది. ఏదైనా అక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయిందంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లోకి వచ్చే లెథర్జెటిక్గా ఉండదని చెప్పని కోపడ్డారు, ఒకరి ఆఫీసర్ మీద అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయన కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు, చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వెళ్ళేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొంత బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నా ఉద్దేశం.